అందరికీ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఛానల్. అందరూ బాగున్నారా? అందరూ బాగుండి మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈరోజు మ్యాటర్ ఏంటంటే డైలీ బ్లాగే చేయబోతున్నాను. ఈరోజు మా ఇంట్లో చాలా వంటలు అయితే చేపిస్తున్నాడు విష్ణు. అయితే ఏమి లేదు, ఈరోజు నేను ఉంటానో లేదో నాకు కూడా అర్థం కావట్లా. ఇన్ని పనులు చేసి బతుకుంటానని అయితే నాకు నమ్మకం లేదు. రాత్రి అయితే మొత్తం కూడా నానవేసాడు, మళ్ళీ నానేసాడు. టిఫిన్కి మాత్రం ఇడ్లీ దోశ అంట. ఇడ్లీ దోశకి అయితే నానబెట్టాను. ఇడ్లీ రవ్వ మళ్ళీ మినపప్పు సపరేట్గా నానబెట్టి పక్కన పెట్టేసి మళ్ళీ దోశ పిండికి నానేసి పక్కన పెట్టేశాను. మా పిల్లలు అయితే ఇంకా రెడీ, ఇంకా పాలు తాగేసి అయితే కూర్చున్నారు. నేను ఇంకా పొద్దున్నే లేచి అయితే ఇదైతే గారెలకి అయితే పట్టాను. గారెలు కూడా చేయమన్నాడు ఈరోజు అయితే విష్ణు. సరే ఆగు, నీకు సేమియానా? వీడికేమో సేమియానంట, ఈయనకి సేమియానంట. అమ్మా ఆహా, అన్ని పనులు ఒక్కదాన్నే చేయాలంటే చచ్చిపోతానమ్మా. అబ్బా సరేలే. ఈ గారెలంట సేమియా అంట. ఈరోజు అయితే గారెలకి పక్కన పట్టి అయితే మిక్సీ పక్కన పెట్టేసాను. ఇదైతే ఇడ్లీ రవ్వ ఇందులో ఉంది. మొత్తం తీసి మట్టసంగా మొత్తం ఇడ్లీ అయితే ఇడ్లీ పాత్రలో వేయాలి. ఇంకా దోశలు చేయాలి, పచ్చడి చేయాలి. నీకేం కావాలి మమ్మీ నీకేం కావాలి? ఇడ్లీయా? ఇస్తాలే, వెళ్ళు ఆడుకో మమ్మీ. సరే, బైక్ సూపర్గా ఉందిగా. అబ్బో అబ్బో, ఈయనకి ఒక బైక్ అందులో ఉందా నీ కారు? తీసుకో, ఆడుకో. నువ్వు మొత్తం సర్దుకున్నావు, నువ్వు తీసుకున్నాయి. ఈడైతే ఆడుకుని తీసుకోరంటే కాదు, మా నాకు ఉపయోగపడేవి కావాలి అని జామెట్రీ బాక్సు మళ్ళీ లేజర్ అవి మొత్తం కూడా ఒక బాక్స్లో ఉంటే ఆ బాక్స్ అయితే తీసుకున్నాడు. ఆడుకుని తీసుకోవాలి పాపం మా జైగాడు. బాగా చదువు మీద అయితే బాగుంది అబ్బాయికి. ఇలాగే ఉండాలని అయితే నేను చెబుతున్నాను వాడికి. మమ్మీ ఆడుకో మమ్మీ. అమ్మనా ఆడుకో. చూసారు కదా, ఇన్ని పనులు ఉన్నాయి ఈరోజు. మళ్ళీ బట్టలు అయితే ఓ బకెట్ ఉతికేసాను పొద్దున్నే. ఇంకో 2 బకెట్లు ఉన్నాయి, ఎందుకంటే పిల్లలు దుప్పట్లు కానీ బట్టలు కానీ మొత్తం ఉతికేస్తున్నాను. మళ్ళీ ఎక్కడంటే అక్కడ పొర్లిచ్చారు, ఆ శివరాత్రిలో అయితే తీసుకుని వెళ్ళాను. అక్కడ మళ్ళీ ఎక్కడైనా పండ పెడతానికి అయినా ఇబ్బందిగా ఉంటుంది కదా. మా అక్క వాళ్ళ ఇంట్లో అయితే ఉన్నాయి దుప్పట్లు, అవి అక్కడ కప్పుకున్నాం. సగం బట్టలు అయితే తీసుకుని వెళ్ళి మొత్తం కూడా ఇడిసేసారు ఈ పిల్లలు అయితే. నిన్న సాయంత్రం వచ్చాం మేము, మొన్న వెళ్ళి అయితే నిన్న సాయంత్రం వచ్చాకల్లా లేట్ అయింది. ఇంకా నేనైతే ఉతకలేదు. ఇవాళ వేసుకున్న బట్టలు కూడా విష్ణు వస్తే కానీ మళ్ళీ ఇడ్లీ పోయండి పట్టు, అది పట్టు ఇది పట్టు అని అరుస్తూ ఉంటాడని గబగబ నేనైతే పట్టేశాను. ఇంకా కొత్తిమీర మళ్ళీ ఈరోజు ఇన్ని వంటలు ఎందుకు చేస్తున్నామంటే నిన్నైతే కనువు కదా. కనువు రోజు అయితే మేము తినలేదు. ఎందుకంటే శనివారం వచ్చింది కనువు. శనివారం వచ్చిందని అయితే మేము తినలా. శనివారం నీసు తినమని మీకు కూడా ఒక వీడియోలో చెప్పాను నేను. అందుకోసం అయితే శనివారం మా బావోళ్ళు అయితే చికెన్ వండారు, గారెలు వండారు, అన్నీ వండారు. చక్రాలు అవి మొత్తం చేసింది మా అక్క అయితే. తినేళ్ళమంది. చక్రాలు అయితే తిన్నాను కానీ చికెన్ అయితే నేను తిన్నక్క. ఇవాళ శనివారం విష్ణు కూడా తినడన్న. సరేలే మీ వరకు పప్పుచారు వండుతానని పప్పుచారు అయితే వండింది మా అక్క. అది తినేసి అయితే వచ్చేసాం మేము ఇంటికి. ఇంకా ఈరోజు మాత్రం విష్ణు ఉండి నిన్ను కూడా ఏం తినలేదు కదా సిరి మీరు. ఇవాళ అయితే నేను మటన్ తెస్తాను. మటన్ తెచ్చి బిర్యానీ కూడా గారెలు కర్రీ అయితే చేసుకుందాం, శుభ్రంగా తిందాం. మళ్ళీ మేము ఊళ్ళ మీదకి వెళ్తే మళ్ళీ పిల్లలకి అందరూ ఉండలేం కదా ఒక్కచోట. అందుకోసం ఇవాళ అయితే ఈ 2-3 రోజులు బాగా హ్యాపీగా ఉందాం అన్నాడు. అందుకోసం అయితే ఎందుకంటే మా లడ్డుగాడేమో మాతో పాటే ఉంటాడు, మా జైగాడు ఇంటికాడు ఉంటాడు, బడికి వెళ్తా. మా చిన్న అయితే మా అత్తయ్య వాళ్ళ కాడు ఉంటాడు. ఎవరి కాడున్నా సంతోషమే. కాకపోతే నిన్న ఏం తినలేదు కదా పిల్లలు కూడా. అందుకోసం ఈరోజు అయితే నీసు తింటున్నాం మేము. ఈ వీడియో నచ్చినట్టయితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి, ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, డైలీ పక్కన ట్రై చేయండి. సరే, ఇడ్లీ అయితే పొయ్యి మీద పెడుతున్నాను ఇంకా. ఎందుకంటే ఇళ్ళకి కొద్దిగా లేట్ అయినా కానీ మా పిల్లలు టిఫిన్ అని ఇంకా అరుస్తూనే ఉంటారు ఒక్కడే దమ్మున. అందుకోసం అయితే వాళ్ళు ఆడుకునేటప్పుడే గబగబ వండేస్తే తినేసి పక్కన పెట్టేస్తారు. ఎంతవరకు వచ్చింది విష్ణు బిర్యానీ? కర్రీ
కర్రీ వచ్చేసి బోటీ కర్రీ అయితే వండుతున్నాం ఈరోజు. బిర్యానీలో స్టవ్ ఆపలాను కూడా పని ఉంది. బోటీ కర్రీ, బోటీ బిర్యానీ కూడా చేస్తున్నాం. బిర్యానీలో బోటీ వేస్తున్నావా? మటన్ బిర్యానీ చేస్తున్నాం. సో ఫ్రెండ్స్, అంతా బిర్యానీ వండుకునేదట ఈ రోజుల్లో ఎవరికి తెలియకుండా ఉంది. అదేలే, కాకపోతే ఈరోజు మా ఇంట్లో చేసిన వంటలకి మేము ఉంటాం లేదో తెలియదు. ఎందుకంటే అల్లాడిపోతున్నాం. నేను ఇంట్లో పనులు చేసుకోలేక నువ్వేమో వంటలు చేయలేక కదా. ఇప్పటికి దాదాపు 10 బకెట్లు అయిపోయినా కానీ పనులు కావాలా నీళ్ళు. పొద్దున్నే బోటీ తీసుకొచ్చి అదంతా క్లీన్ చేసి కడిగి మళ్ళీ అది కర్రీ చేసి మళ్ళీ బిర్యానీ చేసి ఇదంతా కూడా తలకాయ వేసి నేను బరాయిస్తుంటే తిరిగేమో పిల్లలతోటి బరాయించలేక ఇంట్లో పనులు చేసుకోలేక బట్టలు బొచ్చలే ఎక్కువ పడ్డాయి. వీళ్ళిద్దరు కొట్టుకుంటా మళ్ళీ వీళ్ళు అసలు పండుకోవటంలా 11 అయినా గంట. సో ఫ్రెండ్స్, ప్రస్తుతానికి ఈరోజు బ్లాగ్ అంతా కూడా తీసి పెడతాం. ఎక్కడైనా కానీ వీడియో మొత్తం చూడండి, స్కిప్ చేయకుండా చూసి నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే. ఓకేనా? ఈరోజు చూసేదంతా మేడం అయితే వంట చేసిరి అని చెప్తే ఈ పనులన్నీ నేను చూసుకుంటా, నేను వంట కూడా నేనే చేయాలన్నా, నువ్వే చేయాలి. సో అందుకని తప్పేది ఏం లేదు కదా, వాళ్ళకు కూడా కొంచెం రెస్ట్ కావాలి కదా, లేడీస్కి కూడా. ఏం రెస్ట్ అంటే ఊళ్ళ మీదకి వెళ్ళినప్పుడే కొద్దిగా రెస్ట్ మాకు ఇద్దరికి. ఇప్పుడు కర్రీ చేస్తే కర్రీ కూడా నీకు అప్పు చేయటాను, వీడికి నీకు రిస్క్ ఎక్కువ కదా. రిస్క్ ఎక్కువే, కాకపోతే ప్రశాంతంగా ఉంటామంటే ఏంటది ఊళ్ళ మీద వెళ్ళినప్పుడే మేము ఇద్దరం. ఎందుకంటే ఒక లడ్డుగాడే ఉంటాడు కదా, టయాని బండు ఉంటాడు. ఇంకా ఏందమ్మా. సో ఫ్రెండ్స్, ఈరోజు జరిగే వీడియో అంతా కూడా తీసి పెడతాము, చూడండి. ఓకేనా? పోయింది ఫ్రిడ్జ్లో పెట్టాను. మటన్ అంతా కూడా కలిపేసి, అంటే గ్రేవీ లాగా కింద గ్రేవీ రావాలి కదా, అదేలే. సో అందుకని మటన్ అంతా కూడా కలిపేసేసి పెరిగేసావు అందులో కొంచెం వేసా. ఒకసారి చూపిస్తే నాకు కూడా, రెండోసారి నేను చేస్తాను కదా. పెళ్ళైన కాడ నుంచి అలా చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, మీకు విషయం, ముఖ్యమైన విషయం ఏంటంటే, పెళ్ళైన కాడ నుంచి ఏదైనా చికెన్ కానీ మటన్ కానీ ఏదన్నా తీసుకొస్తే ఇంట్లోకి వండేది నేనే, నాకే అప్పచెప్పేది. ఇప్పటికి కూడా చికెన్ చేయటం మటన్ చేయటం సరిగ్గా చేత కాదు. వేరే వంటలు అన్నీ కూడా కరెక్ట్గా చేసేది, కానీ ఈ చికెన్ మటన్ అనేసరికి నాకు చేతగానే ఉంటుంది. చేత కాదు అని ఎందుకు అంటదో అర్థం కాదు, చేత కాక అంటదో లేకుంటే చెయ్యటానికి బరువు అంటదో నాకేం అర్థం కాదు. ఎందుకు చిన్న కాసేపు ఆ పిల్ల అన్నాం, నేర్చుకోవాలా ఇంకా నేను నేర్చుకోలేదంట. చూసారా, వంటలన్నీ కూడా ప్రతి ఒక్క వంట కూడా పర్ఫెక్ట్గా చేసే సిరికి మటను చికెన్ చేత కాదంట. మళ్ళీ చెప్పటం నమ్మేవాళ్ళు ఎవరన్నా ఉంటే కొత్త వాళ్ళు ఏంది వాళ్ళ చెప్పు, కొత్త వాళ్ళు ఎవరన్నా మన సబ్స్క్రైబర్స్ ఉంటాయి కదా. నేను ఎన్నిసార్లు అనుకుంటా, చూసినప్పుడు రెండోసారి నేను వండాలని మళ్ళీ ఏమనిపించిద్ది అంటే, అమ్ము ఈ పనులన్నీ వేసుకొని ఆ వంట చేయాలంటే తలకాయ నొప్పి, నువ్వు ఇంకా రిలీఫ్ అవుతాయేమని నా బాధ. చూసారా, నేను రిలీఫ్ అవుతానేమో అని తన బాధ అంట. అలా ఉంటుంది. ఇద్దరు రిస్క్ గా ఉంటే, ఇద్దరికి బాధ ఉంటే ఇద్దరు అర్థం చేసుకోవచ్చు. అట్లా ఉంటుంది. నా బాధ అయినా సంతోషమైన పంచుకునేది నువ్వే కదా, అందుకోసం. సెంటిమెంట్ డైలాగ్ వద్దు, పని తప్పించుకోవాల్సి వస్తుంది. పని తప్పించుకోవచ్చు అని మళ్ళీ పెళ్ళైన కాడ నుంచి బొచ్చలు నేనేగా తోమేది, బట్టలు నేనేగా ఉతికేది. నేనే తోమి నేనే ఉతకమని కాదు, ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి. సరే చేస్తున్నా, వండు తినేటప్పుడు తీద్దామా? సరే.